హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే thumbnail లో చూశారు కదా. సో ఈ రోజు వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే అండి. థాంక్యూ అండి. సో మా హస్బెండ్ బర్త్డే కాబట్టి నేనైతే రెస్ట్ తీసుకుంటున్నా, మా హస్బెండ్ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. సో మా మరిది ఈ రోజు వంట అంతా కూడా చేస్తున్నాడు. ఈ రోజు ఏం చేస్తున్నారంటే కనుక వెజిటేబుల్ బిర్యానీలో అయితే చాలా నేర్చుకోవాలండి. మేము త్వరలో హోటల్ కూడా పెట్టబోతున్నాము. ఓన్లీ వెజిటేబుల్ బిర్యానీ దొరుకుతుంది. సో స్పెషల్ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ అనమాట. సో ప్రస్తుతానికైతే ఇక్కడ ఇలా వంట అవుతూ ఉంది. వంట అయిన తర్వాత మేము త్వరగా కేక్ కటింగ్ అయితే చేసేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట. సో ఇది మధ్యాహ్నం లేదు, బాగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. అందుకనేసి నేనే రెస్ట్ తీసుకొని నేనే ఈరోజు వండవాడినేసి అంటే మంచిగా వండుతూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతూ ఉంది. సో ఇంకా 2 కల్లా అయిపోతుంది కదా. 2కి లంచ్ చేసేసి 3కి ఇలా కేక్ కటింగ్ అయితే చేసేస్తాం. సో డెకరేషన్ అంతా కూడా చెయ్యాలి. సో ప్రస్తుతానికి అయితే ఇది మా హస్బెండ్ నాకు ఏమి గిఫ్ట్ ఇవ్వలేదు, కానీ మేమిద్దరం అయితే ఒక 2 గిఫ్ట్లు ఇవ్వబోతున్నాం అండి. అవి ఏంటి అన్నది కూడా మీరు చూద్దరు, కానీ చాలా స్పెషల్ గిఫ్ట్స్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే వెజ్ బిర్యానీ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ కర్రీ అయితే అవుతూ ఉందండి. సో ఈరోజు మండే కాబట్టి అందరం తినము. మా మరిది అయితే తింటాడు, మా హస్బెండ్ తినడు, నేను తినను అనమాట. సో అందుకే కొంచెం అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి సింపుల్గా మటన్ కర్రీ అయితే చేస్తాను. మటన్ కర్రీ నేనైతే చాలా అంటే చాలా బాగా చేస్తాను. ఇది ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం, జరగండి ఫ్రెండ్స్. చేస్తావా? కలిపి అయితే అయిపోయిందా? కొంచెం 5 minutes మూత పెట్టి 5 minutesలో అయిపోతుంది. ఇది కూడా ఇంకో 5 minutesలో అయిపోతుంది. భోజనం చేసి చక్కగా ఇంకా డెకరేషన్ చేసి మా హస్బెండ్కి అయితే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. చాలా బాగుండబోతుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇప్పుడు గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేద్దాం. మా హస్బెండ్కి ఏమో బయటికి పంపించానంటే అతనికి వర్క్ కూడా ఉండదు అనమాట. ఇంకా బయటికి వెళ్ళిపోయారు. ఈ లోపు నేనైతే గిఫ్ట్ అయితే ప్యాక్ చేసేస్తాను. ఇది ఎంత భద్రంగా దాచిపెట్టానంటే అంత భద్రంగా దాచిపెట్టాను. లక్కీగా నిన్ననే వచ్చింది. బర్త్డేకి వస్తుందా రాదా అని చెప్పేసి ఫుల్ టెన్షన్ పడ్డాను. సో ఫైనల్లీ ముందు రోజు వచ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇవైతే ప్యాక్ చేయడానికి నేను స్వామి అని అబ్బాయి ఉంటారు కదా, ఆ అబ్బాయికి ఏమో పంపించాను, తీసుకొని వచ్చారు. సో ఇవి ప్యాక్ చేసేస్తా అండ్ ఇవి కూడా తీసుకొని అయితే వచ్చేసారు. కేక్ అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశారు. సో నేనైతే వాళ్ళు వచ్చే వరకు ప్యాకింగ్ అయితే చేసేయాలి. ఇంత పెద్దది ఏం ప్యాక్ చేయాలి, ఎలా చేయాలి అనేసి చూస్తూ ఉన్నాను. చూడాలి. హెల్త్కి అయితే ప్రస్తుతానికి ఎవరు లేరండి. సో గిఫ్ట్లు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మీరు స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. మా హస్బెండ్ చూసేసి ఎలా ఫీల్ అవుతారు అనేసి నాకు ఉందనమాట. అంటే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయరనమాట ఈ గిఫ్ట్ని. మెయిన్ ఈ గిఫ్ట్ని అయితే అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నేను చేయిస్తానని చెప్పేసి. సో మిస్ అవ్వకుండా చూడండి. నేను ఇక ప్యాకింగ్ అయితే 2 కూడా చేసిస్తాను. సో ప్యాకింగ్ అంతా కూడా పెడితే మీకు కూడా బోర్ పడుతుంది కదా. ప్యాక్ చేసేసాక నేను చూపిస్తాను. టేప్ అంతా కూడా తెచ్చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ప్యాక్ చేయాలి ఫ్రెండ్స్, ఇంత పెద్దది నాకు అర్థం అవ్వట్లేదు. సో వీడియో మాట్లాడుకుంటూ నేనైతే చేయలేను. ఏదో ఒకటి చేసేసి మళ్ళీ మేము ముందుకు వస్తాను. చూడండి. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడను. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడను. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడను. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసేసాను. సో ఎలా ఫీల్ అవుతారు ఏంటన్నది మీరు కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము రెడీ అవ్వాలని, డెకరేషన్ చేయాలి, అంతా కూడా స్టార్ట్ చేస్తాము. సో ప్రస్తుతానికైతే ఈ గిఫ్ట్లన్నీ కూడా ప్యాకింగ్ అయితే అయిపోయాయి. ఇంకా రెడీ అయ్యేసి డెకరేషన్ చేసేసి మేము ముందుకైతే వచ్చేస్తాం. ఇప్పుడు చెప్పాను కదా డెకరేషన్ చేయాలి. ఇప్పుడు నేను దాని మీదకి ఎక్కి మా హస్బెండ్ నా బర్త్డేకి ఎలా ఇది చేశారు డెకరేషన్, నేను ఇప్పుడు అలా చేయాలంట. ఇందాక నుంచి ఆలోచిస్తూ ఉన్నాను ఎలా చేయాలి అని చెప్పేసి. ఎలాగో మా హస్బెండ్ వచ్చారు కదా, మా హస్బెండ్ ప్లీజ్ అబ్బా డెకరేషన్ చేయవా? ఇప్పుడు నీకు తీసి అంత చేయలేను, అర్థం చేసుకోను కూడా. డెకరేషన్ చేసి
ఆన్సర్ చూపించుకో. లేదు ఆల్రెడీ చెప్పేసాను, నువ్వే చేస్తాను. ఇప్పుడు నాకు హెల్ప్ చేయపోనే. మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తారంట. ఇవన్నీ అవసరం లేదబ్బా. బాగుంటది, ఫొటోస్ కి బాగుంటది. చూడండి, డెకరేషన్ వద్దంటున్నారు ఫ్రెండ్స్. డెకరేషన్ అంటే బాగుంటది. నీకు మళ్ళీ ఒక సర్ప్రైజ్ ఇస్తాను తెలుసా నేను. అదేదో ఇచ్చేవచ్చు. ఆహా, సర్ప్రైజ్ అనేది మొత్తం టేబుల్ అంతా పెట్టి మంచి డెకరేట్ చేసి చక్కగా రెడీ చేసి వచ్చేసి అప్పుడు ఇవ్వాలన్నమాట. ఇవన్నీ నేను కొనేవే కదా. అవన్నీ నువ్వు కొనివి మిగిలిపోతే ఇప్పుడు నీ బర్త్డే చేస్తున్నా, ఎందుకు ఊరికే వేస్ట్ అని చెప్పిరా. ఇంక ఇక్కడ చాలా సింపుల్గా పెట్టేస్తున్నాం అన్నమాట. అంటే బెలూన్స్ ఊదడానికి కూడా ఓపిక లేదు, ఎందుకంటే తల పిల్లలు కూడా ఏడుస్తూ ఉన్నారు. అందుకనేసి ఇంకా మా హెన్స్కి అయితే దొరికిందే ఛాన్స్. మేము ఏదైనా పనిలో ఉంటే చాలా అల్లరి పెట్టేస్తుంది, అందుకని చెప్పేసి బెలూన్స్ కూడా ఊదకుండా సింపుల్గా అలా కర్టన్స్ లాగా వెనక పెట్టేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు బర్త్డే బాయ్ అయితే కేక్ కట్ చేస్తారు. కట్ చేయండి. కట్ చేసాక చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ హస్బెండ్, హ్యాపీ బర్త్డే టు యు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Continue birthday to you. Happy birthday to you, my dear husband. Happy birthday to you. Once again, happy birthday. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Continue. లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, పంతుల్లో రెడీ అయినా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇంకా హ్యాపీ బర్త్డే రా. సహాష్ హ్యాపీ బర్త్డే చెప్పు డాడీకి. ఇప్పుడు ఇలానే ఉండండి, నేను ఒక సర్ప్రైజ్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా హస్బెండ్ సర్ప్రైజ్ ఇస్తాను, ఏంటి అన్నది చూద్దరు. కానీ ఇదిగోండి, ఇది ఒకటి. ఇదిగో హ్యాపీ బర్త్డే. సర్ప్రైజ్ ఏంటిది? గిఫ్ట్ ఓపెన్ చేయి, అదేంటి అన్నది చూపించు. రాధాకృష్ణ ఫోటో అంట. సరే, ఏదో నువ్వే చూద్దుని. ఓపెన్ దగ్గర ఎక్స్ప్రెషన్స్. కవర్ మళ్ళీ నెక్స్ట్ గిఫ్ట్ ఏమైనా ఉంటే ప్యాక్ చేసుకోవాలి. సో వీళ్ళు గిఫ్ట్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఏముంటుంది అని చెప్పేసి మీరు కూడా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మా హస్బెండ్ బర్త్డేకి పాప నేను వేసుకున్న అవుట్ఫిట్స్ వచ్చేసి గర్ల్స్ యాక్సెసరీస్ నెల్లూరు అని ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళు లింక్ ఇస్తాను. చూడండి, ఇక్కడ గేర్ అయితే ఫుల్ ఇచ్చారు. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటుందండి, కస్టమైజేషన్ అన్నమాట. సో వీళ్ళ దగ్గర శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కస్టమైజేషన్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, హ్యాపీగా ఫాలో చేసేసి తీసేసుకోండి. తీసినప్పుడు కళ్ళు మూసుకోవాలి, సరేనా? వీళ్ళిద్దరికి కూడా సర్ప్రైజ్ ఫ్రెండ్స్. అది సర్ప్రైజ్ చూడు. 1 2 3 మా సహర్ష మిస్ అయ్యాడు. మా సహర్ష ఇదిగోండి పొట్టలో ఉన్నాడు. ఫైనల్లీ ఫ్యామిలీ ఫ్రేమ్ అయితే చేయించాను అనమాట. ఇది దగ్గర నుంచి చూపించు. చాలా బాగుంది. ఎన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ అన్ని తీసి చేశారు. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ ఈ ఫోటోలో మా మరిది లేడు, వేరే ఫోటో తీసి అది కట్ చేపించి ఇందులో పెట్టించాం. ఓకే, చాలా బాగుంది ఫోటో. నెక్స్ట్ ఇది బాటిల్. టార్చ్ లైట్ లో ఉంది, బాటిల్ వస్తుంది. టార్చ్ లైట్ లో ఉంది. టెంపరేచర్ అది చూడండి. బాటిల్ ఇది నువ్వు ఓపెన్ చేసి ఓపెన్ చేయరా. ఇదంతా కలిపి ఒక కాంబో. ఇక్కడ నేమ్ వస్తుంది చూడు, రామ్ కుమార్ అని చెప్పి నీ పేరు వస్తుంది. నువ్వు ఎప్పుడు నీళ్ళు ఎక్కువ తాగవు కదా, ఎక్కువ తాగుతావు అనేసి ఆ బాటిల్తోనే. నెక్స్ట్ ఇది అది కాంబోలో వచ్చింది బాటిల్, దాంతో పాటు అది వచ్చింది. సహర్షి ఏమవుతుందో ఏంటో, నాకైతే రెడీ చేసినారు.
వావ్ సూపర్. ఇది పర్స్ మీద మా ఫ్యామిలీ ఫోటో వేయించాను, నా బర్త్డే ఫోటో. గోల్డ్ ఇది కోటింగ్ గోల్డ్ ఏంటి ఏది ఇచ్చినా గోల్డ్ అనుకోవాలి అంతే. ఆగు. ఫ్లవర్ చూడండి. ఐ లవ్ యూ. లవ్ యూ చెప్తే లవ్ యూ చెప్పేస్తాను. లవ్ యూ చెప్పు. ఇదిగోరా నాన్న చాక్లెట్. లవ్ యూ నాన్న. వావ్. ఇది వచ్చిన ఓపెన్ చేసుకో. అంతా ఇదంతా కూడా కాంబో బాటిల్ తో సహా పాస్పోర్ట్స్ పెట్టుకోవడానికి, పెన్ రాసుకోవడానికి. ఇది కార్ కీ. అండ్ ఇది ఓపెన్ చేయి, ఇందులో ఇంకొక సర్ప్రైజ్ ఉంది నీకు. అది అందులో రాలేదు, నేను కొనేసి ఇచ్చాను. సూపర్. ఎక్స్పెక్ట్ చేయలేదు. అది మా మరి స్పెక్ట్స్ నీవనా? ఇగో సామి అది కీ చైన్. అందులో చూడు రామ్ కుమార్ అని చెప్పేసి నేమ్ ఇలా వస్తూ ఉంటది. ఇదిగో స్పెక్స్ పెట్టుకోవడానికి అన్ని కూడా. సో ఈ గిఫ్ట్స్ నేను ఎక్కడ తీసుకున్నానంటే కనుక గాయత్రి ట్రేడర్స్ అనే ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుందండి. మంచిగా కపుల్స్కి లవర్స్కి గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కానీ, ఇలా బర్త్డేస్ యానివర్సరీస్ ప్రతి ఒక్కటి అండ్ కస్టమైజేషన్ కూడా చేసి ఇస్తారండి. సో మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫుల్ లింక్స్ అయితే ఇస్తాను. మీరు కూడా హ్యాపీగా వాళ్ళ పేజ్ని ఫాలో చేసి తీసేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చినాయి లేదా? చాలా బాగున్నాయి. ఓకే, నాకు ఎక్కువ కంటే ఫ్రేమ్ చాలా బాగా నీట్గా చేసి ఇచ్చారండి. చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నావు? గాయత్రి ట్రేడర్స్. నెక్స్ట్ పెళ్లి రోజు గిఫ్ట్ ఇస్తే పెట్టాను. బాగుంది. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ బాగుందా? ఓకే, సో ఇవన్నమాట మా హస్బెండ్ బర్త్డేకి నేను తీసుకున్న గిఫ్ట్స్. సో ఇంకా బర్త్డే బ్లాగ్ అయితే ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నామండి. అసలు ఓపిక లేదు. సో వీళ్ళకి కూడా ఎంతో ఖర్చు పెట్టి తెప్పించినాము. వీళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఒకరు జిమ్కి వెళ్ళాలి, ఒకరు ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అనమాట. సో ఇంకా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గిఫ్ట్స్ ఎలా ఉన్నది అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు నచ్చినాయి కదా? చాలా బాగుంది. ఇది మెయిన్ గా ఎక్కువ ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది. ఈ కాంబో కూడా క్వాలిటీ చాలా బాగుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. బాయ్ బాయ్.